హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియాటల్స్. అందరూ బాగున్నారా అండి? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సండే కదా, ఒక్క హాఫ్ అన్ అవర్ లేట్గా లెగుద్దామన్నా సరే అవ్వదండి. ఎప్పటిలాగే ఇంకా తొందరగా లేవాల్సి వచ్చిందండి ఈరోజు. ఎందుకంటే గ్రామదేవత పండుగలు అవుతున్నాయి కదండి. మా ఇంటి దగ్గర కొంచెం అమ్మవారు గుడి ఉందన్నమాట. ఆ గుడికి వెళ్ళి ఇంకా పిల్లలు అందరం ఇంటి దగ్గరే ఉన్నాం కాబట్టి ఉదయాన్నే వెళ్ళి పసుపు కుంకుమ చీర జాకెట్టు అన్నీ అమ్మవారికి సమర్పించుకొని వచ్చామండి. గుడికి వెళ్ళి ఇంటి దగ్గర దీపారాధన అది చేసుకొని, ఎప్పుడు పనులు రొటీన్గా ఉంటూనే ఉంటాయి కదండి. ఎంత బేగా చేద్దామన్నా సరే ఒక్కొక్కసారి లేట్ అవుతూ ఉంటుందన్నమాట. ఇంకా సండే సెలవు కదా, కాస్త రెస్ట్ తీసుకుందామంటే ఆ రోజే ఇంకొంచెం పనులు ఎక్కువ అవుతాయండి. చూడండి, నేను మనీ ప్లాంట్ ఏమో నేను పెంచడం, మా చిన్న అబ్బాయి ఏమో దీనికి పెట్టడం అనమాట, కుందేలకి. అది చూడండి ఎంత చక్కగా తింటుందో. ఆకులు చాలా ఇష్టంగా తింటుందండి. మా వాడైతే ఆ మనీ ప్లాంట్ దీనివల్లే సగం సగం తరిగిపోతుందండి. ఎంత బాగా పెరుగుతుందో. ఆ పెరిగిన ఆకులన్నీ రోజు దాని దగ్గరే కూర్చోబెట్టుకొని దగ్గరుండి దానికి ఆకులు ఎంత మట్టికి అందితే అంత మట్టుకు తినిపిస్తూ ఉంటాడనమాట. అది 5 నిమిషాలకు ఒకసారి ఏదో ఒకటి తింటూనే ఉంటుందండి. దానికి చాలా తొందరగా జీర్ణం అనేది అవుతుందంట. అలానే మర్చిపోతుంది కూడా. ఎక్కడ మనం పెట్టిన ఫుడ్ని కూడా 5 నిమిషాలకు ఒకసారి తింటుంది. జస్ట్ ఒక్క సైడ్కి తిరిగిందంటే ఆ ఫుడ్ ఎక్కడ ఉందో కూడా మర్చిపోద్ది అనమాట. మా చిన్నబాబుకి పాపం సెలవులు కాదు కానీ దీంతో మంచి టైం పాస్ అయిపోతుంది. ఇంకొకటి ఉండేదండి, 2 భలే ఆడుకునేవి చక్కగాని. దీనికి చాలా కోపం అండి. ఎంత కోపం అంటే దానికి వద్దు అంటే మాత్రం తోసేస్తుంది అనమాట. మనం దగ్గరుండి పెట్టినా సరే మూతితో తోసేస్తుంది పక్కకి. అంత ఇది. అది చనిపోయిందండి. ఇంకోటి అది చాలా బాగా, అది దీనికన్నా చాలా నెమ్మదిగా ఉండేది. చాలా చక్కగా మనుషుల దగ్గర చేరుగ్గా ఉండేది అనమాట. ఇది కొంచెం దూకుడు ఎక్కువ దీనికి. చూడండి, అగో వాటర్ పెట్టాడు వాడు చిన్నోడు. వద్దంట, వాటర్ వద్దంట. చూడండి, తాగేసుకుంది. ఎంత కోపమో. ఒక్కొక్కసారి అయితే పక్కకి తిరిగి పడుకుంటుందండి. దొబ్బును పడుతుంది అనమాట. గోడ దగ్గరికి వెళ్ళి గోడ చేరుగ్గా వెళ్ళి పడుతుంది. మనీ ప్లాంట్ పెంచుకోవడం చాలా ఈజీ అండి. చాలామంది చాలా కష్టపడుతూ ఉంటారు మనీ ప్లాంట్ పెరగట్లేదని. ఒక వాటర్ బాటిల్లో కానీ ఏదైనా బాటిల్లో జస్ట్ చిన్న మొక్కలాగా కట్ చేసేస్తే చాలండి, రూట్స్ అనేవి వచ్చేస్తాయి. అవి కరెక్ట్గా ఆకుకి మధ్యలో కాండం ఉంటుంది కదా, అక్కడ కట్ చేయాలన్నమాట. అది కట్ చేసి బాటిల్ వేస్తే చూడండి, నాకు 1 వీక్ కల్లా ఇలాగా వచ్చిందనమాట. నేను ఇలా బాదం మిల్క్లు తాగిన బాటిల్స్ అన్నిటిలో కూడా పెంచానండి. బాగా వస్తాయి రూట్స్, చాలా బాగా వస్తాయి. అలానే ఏదైనా మట్టిలో వేసినా సరే దీనికి వాటర్ కూడా ఎక్కువ పోయక్కర్లొద్దండి. నీడలో ఉన్నా పెరుగుతుంది, ఎండలో ఉన్నా కూడా పెరుగుతుంది. నేను రీసెంట్గానే ఒక మొక్క వేశానండి. అదైతే ఎంత బాగా పెరిగిందంటే చూడండి, 1 మంత్ కూడా అవ్వలేదు ఇది పెరిగి. ఆకులు ఎంత పెద్ద ఆకులు వచ్చాయో. మట్టి బాగుంటే ఇంకా బాగా వస్తాయి అన్నమాట. మనీ ప్లాంట్ మాత్రం పెంచుకోవడం చాలా ఈజీ అండి. చూడండి, క్యారెట్ తింటుంది ఈవిడి, అన్నం తింటుందండి, వైట్ రైస్ చక్కగా తింటుంది. ఆకులు ఏవైనా సరే తినేస్తుంది. అలానే స్వీట్ పొటాటో ఉంటుంది కదండి, అది తింటుంది. ఇంకా క్యారెట్, కీర, ఇలా ఏవైనా సరే చెకోడీలు, జంతికలు అన్నీ తింటుందండి. చపాతీ ఏది వద్దందనమాట, అన్నీ తింటుంది చక్కగా. మనీ ప్లాంట్ ప్రతి ఒక్కరూ పెంచుకోండి. దాన్ని ఎంత బాగా పెంచుకుంటే అంత బాగా ఉంటుందండి. అది మనం పెంచే విధానం నీటిలో వేసి వదిలేస్తే చాలు, వేర్లు వచ్చేస్తాయి అనమాట. చాలా బాగా పెరుగుతుంది. నేనేమో పెంచడం, ఈవిడేమో తినేయడం అనమాట. నేను చాలా మనీ ప్లాంట్ ఆకుల్ని ఖాళీ చేసిందండి ఈవిడి. తినేస్తుంది కరెక్ట్గా. కొమ్మ దగ్గర కొరికేస్తుంది అనమాట. ఆ తర్వాత ఇంకా అది పెరగదు కదా. అలాంటప్పుడు నేనేమో వాటిని మళ్ళీ బాటిల్స్ వేసి మళ్ళీ పెంచుతాను అనమాట. చూడండి ఎంత ధీమాగా పడుకుందో. మొత్తం కాళ్ళు చేతులు చాపుకొని పడుకుంటుంది అనమాట. ఇవాళకి ఇదే వీడియో అండి. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలానే సండే పని ఎక్కువ ఉంటుంది అన్నాను కదా, అలానే అనమాట. సండే స్పెషల్స్ అనమాట. ఇంటి దగ్గర సండే ఉంటాం కదా, అలాంటప్పుడు ఏంటంటే ఇంక ఇలాంటి వెరైటీగా ఏమైనా వండాలనిపిస్తుంది. ఫస్ట్ చూపించిందేమో మష్రూమ్ మిల్ మేకర్ కర్రీ అండి. ఇది మష్రూమ్ మిల్ మేకర్ కర్రీ అనమాట. పిల్లల కోసం చికెను, అలానే ఎగ్ ఫ్రై చేశాను. ఇది సాంబార్ అండి. ఇంకా 2 పూటలకి వంట అయిపోద్ది అనమాట ఉదయాన్నే. ఇంకా సాయంత్రం ఏ పుల్కాలో చపాతీయో చేసుకుంటే సరిపోద్ది. ఇంకా వైట్ రైస్ అనమాట. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఉంటానండి. థ్యాంక్ యూ, బాయ్.